ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకు పోయి నేను వడ్లకు 500 బోనస్ ఇస్తున్నా అని చెప్పిండు. మరి ఇక్కడ ఏ వడ్లకు బోనస్ వస్తుంది? మహారాష్ట్రలో సన్నాలని చెప్పలే, మేము వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం తెలంగాణలని మహారాష్ట్ర రైతులకు దగ్గర ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నిజమేంది ఇక్కడ? నిజం జరుగుతున్నది ఏంటంటే 1800కే వడ్లు అమ్ముకుంటున్నారు, 500 తుట్టయితున్నది. కనీసం మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 500 లోపలికి అవుతున్నారు రైతులు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు 1000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అంటే రైతుల విషయంలో చిన్న చూపు చూస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. అందులో రైతులకు 3 మాటలు చెప్పినావు. ఒకటి, రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నావు. ఏమైంది నీ 15,000? రెండవది, అన్ని పంటలకు బోనస్ అన్నావు. ఏమైంది నీ బోనస్? మూడవది, రుణమాఫీ అన్నావు. ఎక్కడ పోయింది నీ రుణమాఫీ? అంటే రైతులను అన్ని రకాలుగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. వడ్ల లారీ ఎత్తవా రేవంత్ రెడ్డి అంటే మహారాష్ట్రకు లారీలు ఎత్తుండిన. ఏం లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు? డబ్బుల లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు. వడ్ల లారీలు ఎత్త శాతం అయితే లేదు కానీ మహారాష్ట్రలో ఈయన ఏదో పోయినట్టు అక్కడ పోయి చేస్తా ఉన్నాడు. ఇవాళ ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎక్కడైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు చూస్తున్నారా? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లా, నేను ఇప్పుడు మర్రిగూడ వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్ లో ఉన్నా. ఇప్పటి వరకు పోయినాయే 7 లారీలు, కానీ ఒక్కరికి కూడా 1 రూపాయి రాలేదు. వీళ్ళు మాటలు ఏం చెప్తుండ్రు? మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు వేస్తామన్నారు. 48 గంటలు అంటే 2 రోజులు వేయాలి. ఇవాళకి 7 రోజులైనా పైసలు పడతలేవు. ఇప్పుడు ఒక నల్గొండ జిల్లా తీసుకుంటే దాదాపు 80-90 వేల క్వింటాల్ల వడ్లు కొన్నారు. 80-90 వేల వడ్లు కొన్నారు. పడాల్సిన డబ్బు 200 కోట్లు, పడ్డది 50 కోట్లు. అంటే ఇంకా 150 కోట్లు రైతులకు బాకీ ఉన్నారు.